థియరమ్ సిరీస్లో ఈ వీడియోలో మనం కొన్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 21, 1 ప్లస్ ఎక్స్ పవర్ 22 ఎట్సెట్రా అప్ టు 1 ప్లస్ ఎక్స్ పవర్ 30. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం కోసము ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ 1 ప్లస్ ఎక్స్ పవర్ 21 మనం కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఏమవుతుంది 1 ప్లస్ ఎక్స్ పవర్ 21 కామన్ తీస్తే 1 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎట్సెట్రా అప్ టు 1 ప్లస్ ఎక్స్ పవర్ 9. సో ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నది ఏమవుతుంది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. అందులో ఫస్ట్ టర్మ్ 1 అవుతుంది అండ్ కామన్ రేషియో అవుతుంది 1 ప్లస్ ఎక్స్ బై 1 అవుతుంది. లాస్ట్ టర్మ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్. అంటే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1 అండ్ మిగతా 9 టర్మ్స్ మొత్తం 10 టర్మ్స్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఆఫ్ ది జామెట్రిక్ ప్రోగ్రెషన్. కాబట్టి ఈ 1 ప్లస్ ఎక్స్ పవర్ 21 ఇంటూ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఏంటి a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1 ఈ ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఏ అంటే ఏంది ఫస్ట్ టర్మ్ 1 ఇంటూ r పవర్ n అంటే 1 ప్లస్ ఎక్స్ పవర్ n అంటే ఏంది నంబర్ ఆఫ్ టర్మ్స్ 9 మైనస్ 1 బై r మైనస్ 1. r అంటే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. సో ఇక్కడ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. సో ఏం మిగులుతుంది 1 ప్లస్ ఎక్స్ పవర్ 21 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ పవర్ 9 మైనస్ 1. సో ఇందులో మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 కావాలి. కాబట్టి దీన్ని ఇంకా మల్టిప్లై చేస్తే బ్రాకెట్ ఓపెన్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ పవర్ 30 అవుతుంది మైనస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 21 అవుతుంది. 21 బై ఎక్స్ అది మర్చిపోయినాం. సో ఇక్కడ ఏంటి డివైడెడ్ బై ఎక్స్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్ పవర్ 21 9 30 అవుతుంది. 1 ప్లస్ ఎక్స్ పవర్ 21 బై ఎక్స్ అవుతుంది. సో ఇందులో ఏం కావాలి మనకు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 కావాలి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఇందులో కావాలి. సో ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 కావాలంటే ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని రిమూవ్ చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఏమవుతుంది 6 కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ని తీసేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఈ ఎక్స్ని తీసేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 6 అవసరం ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 6 ఇన్ ఇందులో 1 ప్లస్ ఎక్స్ పవర్ 30 మైనస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 20. సో ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 6 ఇందులో 1 ప్లస్ ఎక్స్ పవర్ 30లో ఏమవుతుంది 30c6 అవుతుంది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 6 1 ప్లస్ ఎక్స్ పవర్ 21లో ఏమవుతుంది 21c6 అవుతుంది. సో ఇదే మనం ఆన్సర్. సో అంటే ఇక్కడ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ ఇన్ 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ వాట్ ఎన్సిఆర్. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఆ ఎక్స్పాన్షన్ చూస్తే తెలిసిపోతుంది. ఆల్రెడీ మనం చూసినాం ప్రీవియస్ క్లాస్లో. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ ఇన్ 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ వాట్ ఎన్సిఆర్. అది యూజ్ చేస్తే ఇది వస్తుంది 30c6 అండ్ 21c6. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ రైట్. నెక్స్ట్ సిమిలర్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏంది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ కే వేర్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ వన్. సో ఇది కూడా ఏంటి క్లియర్గా తెలిసిపోతా ఉంది జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇన్ విచ్ ఫస్ట్ టర్మ్ 1 ఉంది. కామన్ రేషియో 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ అవుతుంది. లాస్ట్ టర్మ్ 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్. అంటే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మొత్తం n ప్లస్ 1 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి ఇక్కడికి n టర్మ్స్ 1తో పాటు n ప్లస్ 1 టర్మ్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ n ప్లస్ 1 టర్మ్స్ ఆఫ్ ది జామెట్రిక్ ప్రోగ్రెషన్. సేమ్ ఇంతకుముందు ఫార్ములాను వాడితే a ఇంటూ ఆర్ పవర్ n అంటే ఏంది నంబర్ ఆఫ్ టర్మ్స్ n ప్లస్ 1 ఇక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఆర్ మైనస్ 1. సో ఇందులో ఏం కావాలి మనకు ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్
ఎక్స్ పవర్ కే కావాలి, ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ కే కావాలి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ కే ఇందులో ఇన్ 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ 1 బై మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ అవుతుంది. సేమ్ ఇంతకుముందు లాగానే ఇక్కడ ఎక్స్ని తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ పవర్ కే ప్లస్ 1 కోఎఫిషియంట్ కావాలి. దెర్ ఫర్ దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు కోఎఫిషియంట్ ఆఫ్ this is equivalent to కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ కే ప్లస్ 1. ఎందుకు డినామినేటర్ నుంచి ఎక్స్ తీసేస్తున్నాం, కే ప్లస్ 1 ఇన్ 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 మైనస్ 1 ఇది. సో ఇంతకుముందు చూసినాము, ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ కే ప్లస్ 1 ఏమవుతుంది ఎన్ ప్లస్ 1 సి కే ప్లస్ 1 ఇలా అవుతుంది. దీన్ని ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఆర్ ఫార్ములా వాడితే దీన్ని ఎలా కూడా రాయొచ్చు, ఎన్ ప్లస్ 1 సి ఎన్ మైనస్ కే అని కూడా రాయొచ్చు. ఇది రాసిన ఒకటి, ఇది రాసిన ఒకటి. సో ఇది సొల్యూషన్. ఇది సిమిలర్ టు ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Find the coefficient of x power 5. Find the coefficient of x power 5 in 1 plus x cube whole power 9. సో ఇది బైనామియల్ కాదు, ఇది ట్రైనామియల్. కాబట్టి దీన్ని సాల్వ్ చేయడానికి కోసం ఏం చేద్దామంటే, సో దీన్ని ఎక్స్ అనుకుందాం, దీన్ని వై అనుకుందాం, అలా ఎక్స్పాండ్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది 9c0 1 ప్లస్ ఎక్స్ పవర్ 9 ప్లస్ 9c1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ పవర్ 8 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ థర్డ్ టర్మ్ రాస్తే ఏమవుతుంది 9c3 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ పవర్ 7 ఇంటూ ఎక్స్ పవర్ 3 హోల్ స్క్వేర్. అంటే ఈ థర్డ్ టర్మ్ నుండి ఏమవుతుంది ఎక్స్ పవర్ 6 ఇందులో నుంచి మళ్ళా టర్మ్స్ వస్తాయి. దట్ ఈజ్ ఎక్స్ పవర్ 6 ఇంటూ ఇందులోని టర్మ్స్ ఏది మల్టిప్లై చేసినా అది ఎక్స్ పవర్ 6 లేకపోతే అంతకంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇందులో ఎక్స్ పవర్ 5 అనేది జనరేట్ అయ్యే ఛాన్స్ లేదు, మనకు కావాల్సింది ఎక్స్ పవర్ 5. కానీ థర్డ్ టర్మ్ నుండి ఎక్స్ పవర్ 6 అంతకంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇవి నెగ్లెక్ట్ చేయాలి, ఈ మిగతా టర్మ్స్ మనకు అవసరం లేదు. అంటే మన ప్రాబ్లం ఇందులోనే ఈ రెండు టర్మ్స్లోనే ఉంటుంది. అంటే మన ప్రాబ్లం ఈక్వలెంట్ టు వాట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఇన్ 9c0 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ పవర్ 9 ప్లస్ 9c1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ పవర్ 8 ఇంటూ ఎక్స్ క్యూబ్. ఆర్ ఇక్కడ ఇలా రాయొచ్చు, దీన్ని ఇలా రాయొచ్చు, ఇలా ఎక్స్ క్యూబ్ ఇంటూ 9c1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ పవర్ 8. సో ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది 9c0 ఎలాగిది nc0 1 అవుతుంది. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఏమవుతుంది 9c5 అవుతుంది. సో ఇప్పుడు ప్లస్ ఇప్పుడు ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 కావాలంటే ఈ ఎక్స్ పవర్ 3ని తీసేస్తే మిగతా ఎంత ఉంటుంది ఎక్స్ పవర్ 5 ఎక్స్ పవర్ 2ది సరిపోతుంది. కాబట్టి దిస్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఈ 3 తీసేస్తే మిగతా ఎంత కావాలి మనకు ఎక్స్ స్క్వేర్ కావాలి, ఎక్స్ స్క్వేర్ సరిపోతుంది 1 ప్లస్ ఎక్స్ పవర్ 8. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 9c5 ప్లస్ 9c1 రాసిద్దాం, 9c1 ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇన్ ఇక్కడ 9c1 మర్చిపోయాను, 9c1 ఇంటూ ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఏమవుతుంది 8c5 అవుతుంది, 9c1 ఇంటూ 8c5. సో ఇది సింప్లిఫై చేసుకుంటే వచ్చేదే ఆన్సర్. ఇది దీని సొల్యూషన్. సో దీన్ని ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. దీన్ని మనము మెథడ్ 1 అందాము. యూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్ బై అనదర్ మెథడ్. సో ఆ మెథడ్ ఏంటంటే ఇలానే రాద్దాము. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 క్వశ్చన్ ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ మెథడ్ 2 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఇన్ క్వశ్చన్ ఏంటి 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ పవర్ 9, 1 ప్లస్ ఎక్స్ ప్లస్
ఎక్స్ క్యూబ్ పవర్ 9. సో ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందులానే మనము ఎక్స్పాండ్ చేస్తే 9c0 1 ప్లస్ ఎక్స్ పవర్ 9 ప్లస్ 9c1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ పవర్ 8 ఇంటూ ఎక్స్ క్యూబ్. ఇక్కడ వరకే సరిపోతుంది, ఇవి అవసరం లేదు మనకు, థర్డ్ టర్మ్ నుండి అవసరం లేదు. సో దీనిలో ఇప్పుడు డైరెక్ట్ మనకి ఏం కావాల్సింది ఎక్స్ పవర్ 5 కోఎఫిషియంట్ కావాలి. ఎక్స్ పవర్ 5 జనరేట్ కావాలంటే ఇక్కడ దీనికి పవర్ ఏమి ఉండాలి, 5 జనరేట్ కావాలి. దీనికి 5 టోటల్ 9 ఉండాలి కాబట్టి 1కి ఏముంటుంది, పవర్ 4. 1 పవర్ 4 1 అవుతుంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. కానీ 5 + 4 9 ఇది మ్యాథ్స్ ఇది కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 కావాలంటే ఆల్రెడీ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ దీనికి ఏం కావాలి, ఎక్స్ పవర్ 2 కావాలి. దీనికి ఏం కావాలి, పవర్ 8 కావాలి కాబట్టి ఇక్కడ 6 కావాలి. సరే, ఇక్కడ పవర్ ఎంత ఉండాలి, దీనికి ఎక్స్కి పవర్ 2 ఉండాలి, మొత్తం 8 ఉండాలి కానీ ఈ 1కి ఏమో పవర్ 6 ఉండాలి. కాబట్టి దీన్ని రాస్తే మొత్తం 9c0 ఎనీవే 1 ఓన్లీ. ఇక్కడ ఏమని రాయొచ్చు, దీన్ని 9c4 ఆర్ 9c5 ఏదని రాయొచ్చు. 9c5 ఎక్స్ పవర్ 5 అవుతుంది, ఇక్కడ ఇది అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, 9c1 అలానే రాద్దాం. ఇక్కడ ఏం కావాలి, 8c6 రాయండి, లేకపోతే 8c2 రాయండి, ఏది రాసినా పర్లేదు. ఇంటూ వాట్, ఎక్స్ పవర్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 3 ఎక్స్ పవర్ 5 అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్. ఇంతకుముందు మెథడ్లో ఏమొచ్చింది ఆన్సర్, 9c4 అండ్ 9c5 అని ఒకటే. దీన్ని 9c4ని 9c5 అని కూడా రావచ్చు. NCR = NCN - R. ఈ 9c5 ప్లస్ 9c1 8c5, 8c6ని 8c5 అని కూడా 8c1 8c6. ఇక్కడ 8c ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 2 అన్నాం కాబట్టి 8c, ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ మనం మిస్టేక్ చేసినాము. ఇక్కడ ఏముంటుంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 2 కాబట్టి ఇక్కడ 8c2 అయిపోతుంది, ఇక్కడ 8c5 కాదు. ఎందుకంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 2నే, ఎందుకంటే 3 ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోయింది అది, కాబట్టి అక్కడ కరెక్షన్ ఉంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 9c1 ఇంటూ 8c6 అన్న 8c2 అన్న ఒకటి. మెథడ్ 1లో మనం మిస్టేక్ చేసినాము, ఇది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటి, 9c5 ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, నేను ఎక్స్ పవర్ 5 రాసిన, ఎక్స్ స్క్వేరే. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 8c2 అవుతుంది, ఇక్కడ 8c2 అవుతుంది. కాబట్టి 9c5 ప్లస్ 9c1 ఇంటూ 8c2, ఇక్కడ కూడా 9c5 ప్లస్ 9c1 ఇంటూ 8c2. ఇది మెథడ్ 2. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ టైపే. దెర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 11. సో దీన్ని సాల్వ్ చేయడానికి ఏం చేద్దామంటే దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఇది 1 ప్లస్ ఎక్స్, ఈ రెండిట్లో నుంచి ఎక్స్ స్క్వేర్ కామన్ తీద్దాము. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే మళ్ళీ 1 ప్లస్ ఎక్స్ అవుతుంది, హోల్ పవర్ 11. కాబట్టి మళ్ళీ ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ కామన్ తీయండి, ఏమవుతుంది, 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 11. సో దీన్ని సపరేట్ రాస్తే ఏమవుతుంది, 1 ప్లస్ ఎక్స్ పవర్ 11 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ పవర్ 11. సో దీనిలో ఏం కావాలి మనకు, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 4 ఇందులో కావాలి. సో దానికోసం ఈ రెండింటిని ఎక్స్పాండ్ చేద్దాము. దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4, ఇందులో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, 11c0 ప్లస్ 11c1x 11c2x స్క్వేర్ 11c3x క్యూబ్ 11c4x పవర్ 4.
సో ఇక్కడ వరకు సరిపోతుంది, మనకు కావాల్సిన కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్. మిగతా టర్మ్స్ అవసరం లేదు, ఎంత అవసరమో అంతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంటూ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 11c0, ఇక్కడ 11c1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11c2 ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ఇక్కడ ఆపేయండి. సో ఇందులో మనకు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 కావాలి. ఏ కాంబినేషన్స్ ఎక్స్ పవర్ 4లు ఇస్తాయి, ఈ 11c0 ఈ 11c2 అదొకటి, 11c0 ఇంటూ 11c2 ఒకటి. ఎక్స్ ఇది దేంతో కూడా ఎక్స్ పవర్ 4 ఇవ్వదు. నెక్స్ట్ ఇది 11c2 11c1 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ఇది ఒకటి రాద్దాం. 11c2 ఇంటూ 11c1 ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఎక్స్ క్యూబ్ అంటే ఇక్కడ ఎక్స్ ఉండాలి, ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ పవర్ 4 ఇది ఉన్న 11c0 ఇది ఒకటి ఇస్తుంది. కాబట్టి ప్లస్ 11c4 ఇంటూ 11c0. సో ఇది క్యాలిక్యులేట్. NC0 ఎలాగో 1 కాబట్టి ఇది 1 అవుతుంది. 11c2 ఏమవుతుంది, 11 ఫ్యాక్టోరియల్ బై 11 మైనస్ 2 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 11 ఫ్యాక్టోరియల్ బై సేమ్ 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 11c1 అంటే 11 ప్లస్ 11 ఫ్యాక్టోరియల్ బై 11 మైనస్ 4 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇది ఎలాగో 1 అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది 11 ఇంటూ 10 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ప్లస్ ఇది ఏమవుతుంది 11 ఇంటూ 10 9 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఇంటూ 11 ప్లస్ ఏమవుతుంది 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 బై 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ ఎంత 24. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. దేర్ఫోర్ 2 5 టైమ్స్, దేర్ఫోర్ ఇది 55 అవుతుంది. సో 2 5 టైమ్స్ 121 ఇంటూ 5 121 5 టైమ్స్ 605 ఇది ప్లస్ ఇదేమవుతుంది 8 3 టైమ్స్ 3 టైమ్స్ ఇక్కడ. సో 30 ఇంటూ 11 ఇక్కడ 30 ఇంటూ 11 103 103 అంటే 330 అవుతుంది. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చేది ఆన్సర్. సో దానికోసం ఇక్కడ మూడింటిని యాడ్ చేద్దాం. దట్ ఈస్ 605 605 330 55 అంటే 990 అంటే ఆన్సర్ ఏమొస్తుంది 990 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ 990 and coefficient of x power 4 in that expansion is 990. So ఇది answer for this question. So next, right, so దీన్ని సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే √2 + 1 హోల్ పవర్ 6 మైనస్ √2 - 1 హోల్ పవర్ 6. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఇది మనము ఫస్ట్ క్లాసెస్ ప్రీవియస్ క్లాసెస్లో చూసినాము. ఈ రిజల్ట్ యూజ్ అయితే x + y పవర్ n - x - y పవర్ n దీని ప్రూఫ్ చూసినాము. అదేమవుతుంది 2 × NC0 x పవర్ n - 1 + NC3 x పవర్ n - 3 y³ ఎట్సెట్రా ఉంటుంది. దీన్ని యూజ్ చేస్తే ఏమవుతుంది దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × NC0 అంటే NC1 అవుతుంది. NC1 × 6 అంటే 6C1 × √2 పవర్ 6 - 1 ఇంటూ y అంటే ఎంత 1 ప్లస్ సెకండ్ ఏమవుతుంది 6C3 అవుతుంది. 6C3 ఇంటూ √2 పవర్ 6 - 3 ఇంటూ 1 పవర్ 3. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది 6C
ఇక్కడ ఆడ్ సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి 1 3 5 65. సో √2 × 6 - 5 అంటే 6 - 5 అంటే ఎంత అన్నీ కదా ఇంటూ 1/5. సో ఈ వాల్యూ ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 2 × 61 అంటే 6. ఇక్కడ ఏమవుతుంది √2/5. √2/5 అంటే ఏంది √2/4 అంటే 4 అవుతుంది. 4√2 అవుతుంది √2/5 అంటే 4√2 ప్లస్ 6e3. 6e3 అంటే ఏంటి 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 3 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. √2³ ఏమవుతుంది 2√2 అవుతుంది. ప్లస్ ఇప్పుడు 6e5 అంటే 61 అంటే ఎంత 6. సో √2 ఇది ఏమవుతుంది 1 దట్ ఈస్ √2 అండి. సో దీన్ని ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 24√2 ఇప్పుడు ఏమవుతుంది 24√2 ప్లస్ ఇక్కడ 6 × 5 × 4 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్ బై 6 ఇంటూ 2√2 ప్లస్ 6√2 దట్ ఈజ్ నథింగ్ బట్ 2 × 24√2 ప్లస్ ఇక్కడ 6 క్యాన్సిల్ అవుతుంది. 5 4s are 20, 22s are 40, that is 40√2 plus 6√2. So this is equal to 2 times ఏమవుతుంది 20 40 6 46 50 70√2 ఇదేమవుతుంది 70√2 అవుతుంది. కరెక్టేనా 46 4 50 70 అంటే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 140√2 అవుతుంది. అంటే 140√2 ఇది దాని వాల్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ find the degree of the polynomial x plus square root of x³ - 1 whole power 5 plus x minus square root of x³ - 1 whole power 5. దీని డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంతకుముందు క్వశ్చన్లో అనేది ఇంతకుముందు క్వశ్చన్ ఏమో x + y⁴n మైనస్ x - y⁴n టైప్లో క్వశ్చన్. ఇక్కడేమో x + y⁴n ప్లస్ x - y⁴n ఈ దీన్ని బేస్ చేసుకుని ఈ రెండు మనము లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాను. x + y⁴n ప్లస్ x - y⁴n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 × ఇది NC0 x⁴n NC2 x⁴n - 2 y⁴2 ఎట్సెట్రా వస్తాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ ఉంటేనేమో ఈవన్ సబ్స్క్రిప్ట్స్ వస్తాయి అంటే 0 2 4 వస్తాయి ఇక్కడ 2 టైమ్స్. ఇక్కడ మైనస్ ఉంటే ప్రీవియస్ ప్రాబ్లం చూసినాం ఇక్కడ ఆడ్ సబ్స్క్రిప్ట్స్ వస్తాయి 1 3 5 ఎట్సెట్రా. సో ఈ రెండు ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ దీని బేస్ తీసుకున్నది. ఇప్పుడు ఈ ఫార్ములా వాడితే ఏమవుతుంది 2 × దీన్ని ప్రూఫ్ చేసినాం లాస్ట్ క్లాస్లో 2 × NC0 n అంటే ఎంత ఇక్కడ 5 5C0 ఇంటూ x అంటే xే x⁴n అంటే 5 y⁴0 కాబట్టి అది రాయాల్సిన అవసరం లేదు 1 ప్లస్ నెక్స్ట్ 5C2 x⁴n - 2 అంటే 5 - 2 ఇంటూ y⁴2 y⁴2 అంటే ఏంది స్క్వేర్ రూట్ ఆఫ్ x³ - 1 స్క్వేర్ అవుతుంది. ఇది నెక్స్ట్ టైం ఏమవుతుంది 5C4 అవుతుంది దాంతో క్లోజ్ అయిపోతుంది. సో 5C4 ఇంటూ x⁴5 - 4 అంటే x⁴1 ఇంటూ ఇదేమవుతుంది రూట్ ఆఫ్ x³ - 1 హోల్ పవర్ 4 ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేస్తే 2 × 5C0 అంటే 1 ఇక్కడ ఏమవుతుంది దిస్ ఈజ్ x⁴5 ప్లస్ 5C2 ఏమవుతుంది 5 ఫ్యాక్టోరియల్ బై 5 - 2 దట్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇదేమవుతుంది x³ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది x³ - 1 ప్లస్ 5C4 అంటే ఎంత 5C1 అయితే 5C1 అంటే 5 అవుతుంది 5 ఇంటూ ఇక్కడ x అవుతుంది ఇక్కడేమో x³ - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 × x⁴5 ప్లస్ ఇదేమవుతుంది 5 × 4 × 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది బై 2 ఫ్యాక్టోరియల్ ఇస్ 2 ఓన్లీ ఇంటూ ఇక్కడ ఏమవుతుంది x⁴6
మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది ప్లస్ 5x ఇంటూ ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఏ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 6 మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఇలా వచ్చింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 5 ప్లస్ యాక్చువల్లీ క్వశ్చన్ అయితే ఇక్కడే క్లోజ్ అయిపోతుంది. ఏమన్నాడు ఇక్కడ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అన్నాడు. డిగ్రీ ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 6 ఇదే కదా హైయెస్ట్ ఇది ఎక్స్ పవర్ 7 వస్తుంది. కాబట్టి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 7. ఆన్సర్ మాత్రం క్వశ్చన్కి ఏమవుతుంది 7 ఇక్కడ క్లోజ్ చేయొచ్చు. ఎగ్జామ్లో ఒకవేళ ఈ క్వశ్చన్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడనే చెప్పేయచ్చు ఎక్స్ పవర్ 6 ఇంటూ ఎక్స్ పవర్ 7 దేర్ఫోర్ 7 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఒకవేళ ఆప్షన్లో సింపుల్ దీని ఎక్స్పాన్షన్ అడిగింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ స్టెప్ కూడా మనం చేయాలి సింప్లిఫై ఫామ్. అంటే ఇది క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 10 అవుతుంది. ఓపెన్ చేస్తే 10x పవర్ 6 మైనస్ 10x క్యూబ్ ప్లస్ 5x పవర్ 7 మైనస్ 10x పవర్ 4 ప్లస్ 5x. సో ఇంకొక స్టెప్ రాస్తే therefore 2 ఇంటూ ఈ ఆర్డర్లో రాస్తే పవర్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఏం వస్తుంది 5x పవర్ 7 వస్తుంది. నెక్స్ట్ 10x పవర్ 6 ప్లస్ 10x పవర్ 6 తర్వాత నెక్స్ట్ ఏముంది 5 ఉంది, x పవర్ 5 ఒకటే ఉంది, therefore x పవర్ 5 నెక్స్ట్ ఏముంది 5 తర్వాత 4 ఎంత మైనస్ 10x పవర్ 4 నెక్స్ట్ మైనస్ 10x క్యూబ్ తర్వాత ప్లస్ 5x. సో ఇది ఫైనల్ ఆన్సర్. సో కానీ ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏమవుతుంది ఇక్కడ 7 ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 7. ఇది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.